ఈరోజు మనం చూడబోయే గ్రామం గోగన్నమఠం. ఈ గోగన్నమఠం అనే గ్రామాన్ని వాడుక భాషలో అందరూ గోగుల మఠం అంటూ ఉంటారు. ఈ గ్రామం కూడా కోనసీమలోని ఒక అందమైన గ్రామమే. ఈ గ్రామంలో ఎటు చూసినా పచ్చని కొబ్బరి చెట్లు, పెంకుటిళ్ళు కనిపిస్తాయి. అలాగే గోదావరి నదికి ఆనుకుని ఈ గ్రామం ఉంటుంది. పెంకుటిళ్ళన్నీ కూడా చూడడానికి ఇంచుమించు ఒకేలా కనిపిస్తాయి. ఈ గ్రామం చూస్తూ మిగతా విషయాలైతే తెలుసుకుందాం. ఇక ఈ గోగన్నమఠం అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఉంది. కోనసీమలోని ముఖ్య పట్టణమైన అమలాపురానికి ఈ గ్రామం 20 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే రాజోలికి 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ గోగన్నమఠం గ్రామం ఏంటంటే మనం కొంచెం ముందుకెళ్తే ఈ గ్రామానికి సంబంధించిన సెంటర్ అయితే వస్తుంది. ఈ గ్రామంలో ప్రతి పెంకుటిల్లు కూడా చాలా అందంగా అయితే ఉంటుందంట. గ్రామం మొత్తం కూడా ఎక్కువ పెంకుటిల్లే ఉంటాయంట. అదేవిధంగా మేడలు అంటే ఈ మధ్య కాలంలో కట్టిన మేడలు కూడా కనిపిస్తాయంట. గ్రామంలోకి వెళ్ళిన తర్వాత గ్రామం చూస్తూ వీటన్నిటి గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనం ఒక ఎడ్ల బండి అయితే చూడొచ్చు. మరి ఎడ్లు అయితే కనిపించట్లేదు. సార్ నమస్తే అండి. అంటే గోగన్నమఠంలో పాత రోజుల్లో పెంకుటిల్లు ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉంటాయంటే మీ ఊరు వచ్చామండి. అంటే ఊరంతా ఉంటాయని అన్నారు. ఉంటాయండి. ఓకే. ఇంకేం ఫేమస్ అండి మీ ఊర్లో? ఏముందండి, ఏదో చెరువులు కొబ్బరి తోటలో కొబ్బరి చాలా బాగుంది. ఇప్పుడు పాడైపోయినాయి. అయితే కొబ్బరి తోట పెట్టిన పేరు. ఓకే. అంటే మీకు ఈ పక్కన ఏమో సముద్రం, ఈ పక్కన గోదావరి ఉంది కదా, చేపలు అవి కూడా బాగా దొరుకుతాయి. పొద్దున్నలో బాగా కడతారు. మాకు ఏం కావాలంటే అయితే తెచ్చిస్తారు, మనం తెచ్చుకుంటాం. అలాంటి ఇబ్బందులు ఏది లేదు. వెళ్ళిపోతారు గోదావరి దగ్గరికి. వెళ్ళిపోతారు కుర్రోళ్ళు పోతే వాళ్ళకట్టుల దగ్గరికి వెళ్తే అమ్ముతారు. ఏదో ఫోన్ ఉన్నాయి, ఫోన్ చేస్తే పంపుతాడు. మనం ఎవరైనా వెళ్ళినా ఫోన్ చేస్తే పంపుతాడు. మామూలు గోదావరి గుడి దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు అంతా దళారీలు పెరిగిపోయారు కదా. రేపు ఎవరు ఇల్లు కావాలంటే పంపిస్తారు. ఓకే. ఎవరి ఇల్లు బాగుంటుంది అంటారు ఊర్లో పెంకుటిల్లు? ఇప్పుడు అయితే సామాన్యంగా పెంకుటిల్లు అయితే ఒక్కొక్కలాగే ఉంటాయి. నేను ఎందుకంటే బాగా పెట్టుబడులు తగ్గించేసారు, ఇంకా చేయలేక. ఒకప్పుడు చాలా బాగుంది. ఇంకానే ఇప్పుడు అయితే మ్యాక్సిమం ఉన్నాయండి. ఒక 6-7 ఇల్లు ఉన్నాయి. అటు ఇటు ఉంటాయి, అన్ని బాగుంటాయి. ఓకే ఓకే, సరేనండి. అది మన టౌన్ ఏ ఉంటుందండి దగ్గర? జగన్పేట, తాడిపక్క కానీ జగన్పేట. ఇలాగెళ్తే అమలాపురం. హై స్కూల్ అవి ఉంటాయి కదండి. ఇక్కడ హై స్కూల్ ఉంది, ఊళ్ళో నెంబర్ 1 హై స్కూల్ ఉంది. 10th క్లాస్ దాకా ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఇది సెంటర్ మాట అండి. ఊరు మీటింగ్ సాయంత్రం ఉంటుంది అంటారు. ఎక్కువ మంది కుర్రోళ్ళు పైకి కూర్చుంటారు. వేసవకాలం కాకపోతే ఇప్పుడు ఇక్కడ 20 మంది ఉంటారు. 5 అయితే మటుకు జనం కరువు ఉంటారు. ఓకే. మీరు అందరూ ఏం చేస్తారనండి? చెరువులే. మీరనే ఆయన చెరువులే వస్తున్నాయి అంటారు. ఇప్పుడు రేట్లు వాటి పరిస్థితి అయితే ఏం పోలేదు. సార్ నమస్తే అండి. అంటే ఈ గ్రామ సర్పంచ్ మీరేనంట కదండి, మీ మిస్సెస్ గారు? ఓకే. అంట కదండి మీ ఊర్లో పెంకుటిల్లు అన్ని బాగుంటాయి అంటే ఎవరిది బాగుంటదండి? చాలా బాగుంటాయి. ఇక్కడ రాజులు 2-3 ఇల్లు ఉన్న పెంకుటిల్లు, మండువాళ్ళు చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ అలా చేస్తారు. ఎవరండి? పేరు ఎవరిదండి? ఆయన గాగరాజు గారిది. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు కేశముత్తురాజు అని ఆయన ఉంటున్నారు. చాలా బాగుంటది ఇల్లు అంటే మీకు ఎక్సలెంట్ అనమాట. మా ఏరియాలో అటువంటి ఇల్లు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకో 2-3 ఇల్లు, మండువిల్లు కాదు పెంకుటిల్లు ఉన్నాయి. ఇక్కడ 2 ఇల్లులు ఉంటాయి. చాలా బాగుంటాయి. మెయింటెనెన్స్ బాగా వాటి వల్ల మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. చేసే వాళ్ళు ఎవరు లేక తీసేస్తున్నారు, కానీ ఉన్న ఇల్లు మాత్రం చాలా బాగున్నాయి. మంచి ఇల్లు. సరేనండి. అయితే సార్ గ్రామంలోకి వెళ్తాం. ఇక్కడ విఘ్నేశ్వరుడు గుడి అంటారు. ఇక్కడ ఇది విఘ్నేశ్వరుడు అండి. అది అమ్మ ఆంజనేయ స్వామి. ఈ నాన్నగారు వీళ్ళ తాతగారు పెట్టించారు అక్కడ. ఎవరు? ఒకసారి ఈ తాతగారే. వీళ్ళ తాతగారు, ప్రెసిడెంట్ గారు వాళ్ళ తాతగారు. ఓకే. అలా ఉండిపోయి ఇప్పుడు కడతాం ఈ ఎట్టి బస్సులు. ఓకే. ఇప్పుడు వీళ్ళ నాన్నగారు ఇల్లు చూసుకుంటున్నారు. ఎప్పుడైనా కట్టాలని ఇప్పుడు దాన్ని అది ఒకటే మాకు అక్కడ రావు చెట్టు ఒకటి ఉంది, దాని వల్ల పాడైపోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కూడా ఊరి మధ్యలోనే ఉంది. మధ్యలోనే ఉంది. ఓకే. అందరి సహకారంతో ఓకే ఓకే.
అంటే మేము చాలా ఊర్లు చూస్తున్నాం కదా, ఊర్లో పెట్టడానికి కనిపించదు మనకి, ఏదో ఒక కులానికో ఒక మత చెప్పాను కదా ఈ గ్రామం వచ్చినప్పుడు కులం అనేది కొద్దిగా తక్కువ. ఈ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వచ్చేసరికి రాజులేంటి కాపులేంటి అంతా ఒకటే, మొత్తం అందరూ కలిపే పెట్టారు ఇది ఊరి మధ్యలో. ఓకే, చాలా మంచి విషయం అండి ఇది. అవును, ఎక్కడ ఉంటుంది. ఈ గ్రామానికి సంబంధించి ఇప్పుడు చెప్పారు కదా ఆయన, అంబేద్కర్ గారి విగ్రహం వచ్చేసరికి గ్రామం మధ్యలోనే ఉంది, మొత్తం అందరూ కలిపి పెట్టించారంట. ఇక ఈ గ్రామం ఇటు చూసినా అటు చూసినా మన ఇలా బ్యాక్ సైడ్ ఈ 3 రోడ్లు ఎటు వెళ్ళినా సరే రోడ్డుకి అటు ఇటు పెంకిటిల్లే కనిపిస్తాయి. ఒకసారి మొదటగా అయితే ఈ రోడ్డు చూద్దాం, చూసిన తర్వాత ఈ 2 వీధులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అలాగే ఈ గ్రామానికి సంబంధించి ఒక మండువలోగిలి ఇల్లు ఉందంట, అది కూడా చూద్దాం. ఇక సత్తమ్మ తాడి అంట, సత్తమ్మ తల్లి కింద ఈ తాడి చెట్టుని కొలుస్తారన్నమాట. మళ్ళీ ఇప్పుడు చుట్టూరు చేస్తున్నట్టున్నారు క్లియర్గా. ఈ పక్కనే వేప చెట్టు కూడా ఉంది. ఇంక ఇవన్నీ తోటలు అనుకుంటా. ఈ గ్రామంలో చూసాం కదా, రోడ్డు అంటే వస్తుంటే అటు ఇటు పెంకిటిల్లు ఏ విధంగా కనిపిస్తున్నాయో, ప్రతి ఇల్లు కూడా ఇలాగే ఉంది. ఒక పెరడులో ఇలా ఇన్ని రకాలైన చెట్లు వేసుకోవడానికి ఖాళీగా ఇల్లు అయితే ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు, ఇదే డిజైన్లో మనకి ఈ గ్రామంలో ఉన్న పెంకిటిల్లు అన్ని కనిపిస్తున్నాయి. ఒకసారి ఇల్లు చూసిన తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి బాగా ఫేమస్ అంటే ఈ గ్రామానికి సంబంధించి ఆయన గుడి అయితే చూద్దాం.
గుడి మధ్యాహ్నం కదా, తలుపులు అయితే వేసేసి ఉన్నాయి. ఇక్కడ ఒక హౌస్ ఉంది, చుట్టూరు మామిడి చెట్లు, అంటే ఒక నేచర్లో ఉంటే ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు పూర్వం ఉండేదండి ఇక్కడ గుడి, ఉండేదండి పూర్వం సంవత్సరాల క్రితం. తర్వాత మేము చూడలేదు మా నాన్నగారు వాళ్ళు. విష్ణులయం అప్పుడు ఏదో గుడి కట్టాలని ఇంకా ఇలా ఇది కట్టారు. అందరు కష్టాజీ మీద. అంటే ఊర్లో ఇది ఒకటే రామాలయం అంటారా? అంటే ఇంకా ఉన్నాయండి. ఇది వెంకటేశ్వర స్వామి అండి మెయిన్ టెంపుల్. ఓ పక్కనేమో సీతారామ స్వామి అండి, ఆ పక్కనేమో వెంకటేశ్వర స్వామి, ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి అండి, ఈ పక్కనేమో రాములు సీతారామ స్వామి, ఆ పక్కనేమో వేణుగోపాల స్వామి. ఓకే, అయితే గుడి వచ్చేసరికి సీతారామ స్వామి దేవస్థానం. ఇది కూడా దాందే. ఇది అంతా దేవస్థానం సంబంధించి కళ్యాణ మండపం కడుతున్నారు. ఓకే ఓకే. చుట్టలు బాగా చుడతారండి మీరు? చుడతానండి, కాకుండా మామూలు చుడతామండి. ఇంకొక ఆయన ఉన్నాడండి మాకు ఇక్కడ. ఇంకా ఆయన చుట్టూ కాల్చడంలో స్పెషలిస్ట్ మాట. మీరు కాలుతారు ఎందుకని? అంటే ఈ ఊరు పేరు గోగన్న మఠం కదా, అసలు స్టార్టింగ్ ఎలా వచ్చిందంటారు? అసలు యోగన్న మఠం అండి నాకు తెలిసి మటుకు. యోగన్న మఠం. ఓకే ఓకే. యోగులు ఇక్కడ ధ్యానం చేసేవారంట. యోగన్ మఠం గోగుల మఠంలో వచ్చింది. ఓకే నాకు తెలుసు. ఓకే. 50 ఏళ్ళ నుంచి కూడా నాకు తెలియదు. అది తెలియదు. మీరు ఇంటికి ఊరు వచ్చారు? అవునండి. అయినా సరే మీకు తెలిసింది ఇది. ఈ ఊర్లో వాళ్ళందరి మీద మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టు, ఈ ఊరు గురించి, ఈ ఊరి మీద కూడా ఎక్కువ ఇష్టం మీకే ఉన్నట్టు. ఇష్టం కాదండి, తెలుసుకోవాలని. అవునా, మరి తెలుసుకున్నారంటే ఇష్టం ఉండబట్టే కదా. మీకు ఓకేనండి. మీరేం చేసేవారండి ఇదివరకుని? నేను చాలా వ్యాపారాలు. ఏమన్నా అప్పటికి ఇప్పటికి ఏంటంటే రోజులు ఏమన్నా మారినాయి అంటారా? ఎలా ఉందంటే? ఆ రోజులు మంచిగా అండి. ఆ రోజులు మంచిగా అంటారా? అప్పుడు ఎలా వెళ్ళేవారండి జర్నీ? అది ఎద్దుల బళ్ళు అంటారా? నేను నడిచి వెళ్ళేవాడిని 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దాకా నడిచి వెళ్ళేవారు. ఓకే. తర్వాత సైకిల్ వచ్చింది. అంటే ఏ ఊరు వెళ్ళేవారండి? ఎక్కడి నుంచి నడుచుకుంటా? మాది ఊరు కదండి, వెస్ట్ అజ్రం అండి. నడిచి వెళ్ళిపోడు 5 కిలోమీటర్లు. ఓకే ఓకే. కాలేజీకి నడిచి వెళ్ళి, కాలేజీకి కూడా నడిచి వెళ్ళేవారు. ఇంకెన్నీ వచ్చినాయి కానీ అప్పుడే హ్యాపీగా ఉండేది మాట అండి. బాగా ఎంతవరకు చదివారండి? బేకమ్ అండి. బేకమ్ చేశారు. అప్పట్లో బేకమ్ అంటే మామూలు విషయం కాదండి. ఎందులో వచ్చిందండి జాబ్? జిల్లా పరిషత్. హై స్కూల్లోనండి? జిల్లా పరిషత్ టైపిస్ట్. ఓకే ఓకే. వెళ్ళారండి? వెళ్ళలేదు ఇంకా అసలు? ఇంకొచ్చి వ్యాపారం చేసిన వాడిని బాగుండేది వ్యాపారం. 240 రూపాయలు జీతం. ఎందుకు వచ్చిందని చెప్పి ఊళ్ళో వ్యాపారం చేసేది. అజ్రం అంటే మీకు ఎక్కువ సేమండి, అది ఫేమస్ కదా అక్కడ. అవునవును. ఇంకా చేసేవారు అంటారా? కాదండి, నేను వ్యాపారం వేరే చేసుకోండి. మీరు వేరే చేసుకున్నారు. జీతం కంటే ఊళ్ళో ఎక్కువ వచ్చేది ఆదాయం. ఓకే ఓకే. ఈ ఊరు అత్తూరు ఊరు వచ్చారన్నమాట. అంటే బాగుందని వచ్చారంటారు ఇక్కడికి? చెరువులు చేద్దామని చెప్పి కోట్లు తమ్మాయిని చెప్పి వచ్చాం. బట్టలు ఊడిపోయింది. అయ్యయ్యా. ఓకే ఓకే. చెరువులో లాస్ అయింది మాట అండి. ఓకే ఓకే. ఇంకా అలా వచ్చి ఇక్కడ ఉండిపోయారు. ఓకే సరే, థ్యాంక్స్ అండి.
నమస్తే అండి. నమస్తే అండి. అంటే భూపతి రాజు ఆంజనేయ రాజు గారు మీరే కదండి? అండి. అంటే సర్పంచ్ కింద ఎప్పుడు చేశారండి? నేను 95 2001 అండి. 2000. ఎన్ని సంవత్సరాలు చేశారు అప్పట్లో? అప్పుడు 7 సంవత్సరాలు. 91 95 నుండి 2001. 2001 మామూలుగా ఎలక్షన్ లో నుంచున్నారు అప్పుడు? నెగ్గానండి. నెగ్గారు. అప్పుడు ఏమన్నా ఖర్చు గట్టిగా అయ్యిందండి? బాగా పెద్ద పోటీ నా మీద అప్పుడు బాబా ఎలా ఉండేదండి అప్పుడు? ఉండేది కానండి. నేను 285 ఓట్లతో నెగ్గానండి. 285 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. నెగ్గానండి. మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయి అప్పుడు మీ గ్రామంలో? 2500 అండి. 2500 ఓట్లకి 285 అంటే చాలా టఫ్ ఫైట్ అండి. తర్వాత ఏమో కోరుంటారులో పంచాయతీ బోర్డులో పెట్టి నెగ్గానండి. మా కూడా తిరిగి కూరడు. తర్వాత మా దగ్గర అసిస్టెంట్ పని చేసి కూరడు కూడా పేషెంట్ చేసేయండి. ఓకే ఓకే. అప్పుడు ఏం చేసేవారండి అప్పుడు? అప్పుడు వ్యవసాయం సిరులేను. అంటే మీరు చెప్పిన టైంలో 1992 ఆ టైం అంటే ప్రెసిడెంట్ కింద పోటీ చేశారంటే మంచి పేరు అన్ని ఉన్న వాళ్ళే చేసేవారు కదండి. మాకనే ల్యాండ్ ఉందండి. అంటే అబ్బాయి విజయవాడలో సెటిల్ అయ్యాడు. హైదరాబాద్ బిల్డింగ్ ఉంది. ఇంకా ఇది ఇక్కడ మళ్ళీ ఎందుకని చెప్పి కాలసేపం చేస్తున్నాను. బాగుందండి, చాలా బాగుందండి. ఇంటి ఎంట్రన్స్ అదంతా కూడా చాలా బాగుందండి. కాలసేపం చేస్తున్నాను. చాలా చల్లగా కూడా ఉంటది కదండి పెంకిటిల్లు అంటే. మరి అబ్బాయిలు అక్కడికి వచ్చే మాట ఉంటారు. జాబ్ కదా, గవర్నమెంట్ జాబ్ కదండి. అందుకే ఇంకా భూములు ఉన్నాయి కదండి. భూములు మోడల్ తోట ఉందండి. ఓకేనండి. చెరువులు ఉన్నాయండి. గెస్ట్ హౌస్ ఉంది. ఇంకెన్ని ఉన్నాయి కదండి. మరి అన్ని అప్పు చెప్పేస్తే ఇంకేదానికి ఎలాగే తప్పదు. 3 సంవత్సరాలు అలాగే వెళ్ళిపోవాలనుకోండి. మీరే చూసుకోవాలి. కానీ ఈ పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకి వెళ్ళబుద్ధి అవుతుంది కదండి. ఇక్కడ సరదాగా అలవాటు అయిపోద్ది అందరితో. మీరు వెళ్ళినా ఉండలేరు మళ్ళీ అక్కడ. నేను పెద్ద ఊరు డెవలప్ లేదు. నేను బాగా డెవలప్ చేసాను. మీరున్నప్పుడు తర్వాత పంచాయతీ నిధులు లేవండి. రోజు బియ్యాలు ఇచ్చేవారు. బియ్యాలు ఇస్తేనే పనులకు వచ్చేవారు కాదు. ప్రెసిడెంట్ వెళ్ళిపోయారు. మేము చేసినప్పుడు సిక్ పవర్స్ మా అయ్యండి. సిక్ పవర్స్ మీ అప్పుడు ప్రెసిడెంట్ అంటే మంచి వాల్యూ అంటే వాల్యూ అండి. తర్వాత ఏం చేయాలి, సిక్ పవర్ ప్రెసిడెంట్ని పంచాయతీ బోర్డు సెక్రటరీ ఇద్దరు కలిపి పెట్టారు. అప్పుడు ప్రెసిడెంట్ చెప్తేనే చెక్ పవర్ అయ్యింది. ప్రెసిడెంట్ తీర్మానం రాసుకోవడం, చెక్ రాయడం కూడా ఏదైనా పని చేస్తే చెక్ ప్రెసిడెంట్ అయితే రాయించి మీరు కండక్ట్ చేయాలనుకోండి. మీకు వర్క్ ఇవ్వాలనుకోండి. మీ అమౌంట్ చూసి బిల్లులు చూసుకుని ఆ బిల్లులు ఏమో మీటింగ్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు 1,50,000, 50,000, 60,000 ప్రెసిడెంట్ సిక్కర్ ఇచ్చేసాడు. ఇప్పుడు లేదండి. ఇప్పుడు పంచాయతీ ఆఫీసర్ దృష్టిలో వెళ్ళాలి. పంచాయతీ ఆఫీసర్ సంతకం ప్రెసిడెంట్ సంతకం పెట్టాలి. ఇప్పుడు పేరుకే ప్రెసిడెంట్ అంతే. ఇప్పుడు నామక బొమ్మ ఏం లేదండి. ఇప్పుడు చేస్తున్నారు కదా. ఇదివరకు అయితే పోలీస్ రావాలన్నా గ్రామంలోకి ప్రెసిడెంట్ అడిగి వచ్చేవారంట కదండి. వచ్చేవారు. ఇక్కడ ఫస్ట్ మున్సిపల్ అడిగి వచ్చేవారు. తర్వాత ప్రెసిడెంట్ ఇచ్చారు. ప్రెసిడెంట్ అడిగి వచ్చేవారు. ప్రెసిడెంట్ మున్సిపల్ బకీరా వచ్చిందండి. ఇప్పుడు పలానా కొట్టాడని మున్సిపల్ బకీరా అయితే బకీర్ చూసుకుని చూడండి. ఇప్పుడు లేవండి. ఇంకెవరికాడే పోలీసు అడిగి పెట్టమంటారు. మీరు పరిష్కరించుకుంటారా అని 4 మాట చెప్పొచ్చేవారు. థ్యాంక్స్ అండి. మీ ఊర్లో పెంకిటిల్లు అన్ని తీయకుండా బాగానే ఉంచారండి. అవునా, బాగానే ఉంటాయి. చాలా మటుకు ఉండి తీసేసారు. చాలా మటుకి కొన్ని ఉన్నాయి. ఇక్కడ కూర్చోడానికి బాగుందండి. అందరూ సీతారామ స్వామి గుడికి వెళ్ళాం. అక్కడ కూర్చోడానికి ఉంది. సెంటర్ లోనే బాగుంది. అందరూ సరదాగా పల్లెటూరు వాతావరణం ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట అండి. ఓకే. మనం ఇలా వెళ్ళాలంటే గోదావరి దాటి బెండమూరులంక వచ్చారు. ఇటు నుంచి వెళ్తేనండి ఇలాగ వెళ్తే మీకు ఎటు వచ్చారు మీరు? మేము ఇలా వచ్చాండి. ఇలా ఈ మాడుగుది నుంచి వచ్చారా? ఇలా అయితే మీకు ములుగుపిల్లి, పొండమండ, ములుగుపిల్లి ఇలా సైడ్ పిల్లకి వెళ్ళిపోద్ది. మన టౌన్ అంటే రాజులు వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా రాజులు జగ్గనపేట. ఆ గుడి సత్యం గుడి ఉంది. గుడి ఇక్కడేనండి సత్యం గుడి. ఎప్పుడైనా జాతర? జాతర 2వ తారీఖు.
ప్రతి సంవత్సరం 2 తారీఖునండి? ప్రతి సంవత్సరం నుంచి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి బాగా చేస్తారు, బాగా చేస్తారు. ఓకే ఓకే. అంతా బాగుంది, కొల్ల అందరూ పెద్దలందరూ రెడ్డి అందరూ బాగా చేస్తారు. ఓకేనండి. ఓకే. అట్లా వ్యవసాయం చేస్తారంటారన్న? చెరువులు వ్యవసాయం అన్ని 90 సంవత్సరాలు 100 ఉంటుంది. అమలం ఉంటుంది. ఊళ్ళో 3 చెట్లు ఉండి ఆ సెంటర్ లో ఒకటి ఉండేది, అది పోయిన చెట్టు పోయింది. ఈ 2 చెట్లు ఉన్నాయి మన ఇప్పుడు. తగిలింది. ఇది ఒకటి బాగుంది మా. ఇంకా చాలా చల్లగా కూడా ఉందండి. ఇక్కడ కూర్చోండి మేము, అక్కడ ఎక్కువ ఈ కుటుంబాలు అందరూ నలుగురు ఇక్కడ కూర్చుంటాం. ఈ కుటుంబాలు అందరూ పెద్దలందరూ ఇక్కడే కూర్చుని బాగుంటుంది. సత్తమ్మ తల్లి ఈవిడే కదండి? ఓకేనండి. ఓకే. ఇంక రాజులందరికీ దేవత అంటారు ఈవిడి? రాజుల దేవత. ఈవిడ ఎలా వెలిసారు ఏమన్నా ఐడియా ఉందంటారా? పూర్వం మా తాతల కాడి నుంచి ఉన్నారు. మా తాతలు మా తండ్రులు మిగతా జాతరలన్నీ మీరే చేరిపిస్తారు. ఓకే ఓకేనండి. బాగా అవునవునవునవును. సార్ నమస్తే అండి. నమస్తే. మేము పెంకిటిల్లు అన్ని పెంకిటిల్లు ఉన్నాయి కదా, ఎత్తియాలనేది కన్ఫ్యూజ్ అండి. మీ ఊర్లో అడగగానే గాగరాజు గారి ఇల్లు బాగుంటది అని అన్నారు మాట. అవి ఎప్పుడు కట్టారంటారు సార్ ఇల్లు? ఇది ఎప్పుడు తాతలు కట్టారండి. ఇప్పుడంటే పూర్వం అంటే 80 ఏళ్ళు అవుతుంది. 80 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఓకే. కానీ మీ ఊర్లో కూడా ఎక్కువ ఇల్లు తీయకుండా బాగానే మెయింటైన్ చేస్తారు. అన్ని చాలా ఇల్లు అయితే ఉన్నాయండి, ఎక్కువ ఇల్లు కనిపిస్తున్నాయి పెంకిటిల్లు ఉన్నాయి. ఓకే. చేరంటారండి మనం చేయించామండి. ఓకే. అది కింద ఎన్ని చేయించారు? సరే సరే. డోర్ కూడా బాగుందండి. ఈ పైన అంతా క్లోజ్ చేశారంటారండి? ఏ ఫేసింగ్ ఉంటుందండి ఇల్లు ఇది? తూర్పు. తూర్పే. ఓకే. తూర్పు. ఇది మీ ఇల్లు అండి? ఇదే కొత్త కట్టారండి? కొత్త కట్టారు. తీసారండి పాత ఇల్లు? పాత పెంకుటిల్లు ఉండేది ఇక్కడ, ఆ ప్లేస్ తీసుకెట్టారు. ఇదంతా ఖాళీ స్థలం ఉంచారండి? ఖాళీగా ఉంచి ఎదురంతా ఖాళీ స్థలం ఉంటేనే బాగుంటదండి ఇల్లు. ఇప్పుడు చాలా మంది ఇరిగి ఇల్లు కట్టేస్తున్నారండి. గార్డెన్ అది పెంచుదామని. గార్డెన్ అయితే మామూలుగా ఉండదేమోనండి. ఇప్పుడే స్టార్ట్ చేసినట్టు. ఓకే ఓకే. గార్డెన్ వేసారన్నమాట. ఇది కూడా మళ్ళీ ఖాళీగానే ఉంది. ఇవన్నీ వేసిన మొక్కలు మీరే వేసామండి. వాటరింగ్ అది మీరే చేస్తారు?
సాగి వాళ్ళు అందరూ ఎక్కడ ఉండేవారు అంటారు? ఇక్కడ కుటుంబం మా పెద్ద కుటుంబం మండలంలో ఉండి సత్యం గుడి చూసాం కదా, సత్యం గుడి ఉండే నీళ్ళు మండలం ఇప్పేసిన తర్వాత ఎవరికాలు కట్టుకున్నాం అసలు ఇవన్నీ. మీరందరూ మీరు అన్నదమ్ములు పెట్టలేదు? మా తాతలు 6 అన్నదమ్ములు, 6 అన్నదమ్ములు. అంటే ఎక్కడి నుంచి వచ్చారంటారు? ఇక్కడండి తంగేడు ఏదో ఉండదు అనుకోరు, తంగేడి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళారంట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళండి. సాగుసూన్ రోజు మినిస్టర్ చేశాడు కదా ఆయన, మా ఫౌటీ ఫ్యామిలీ అన్నారు. మినిస్టర్ చేశారు ఎప్పుడైనా. ఇది ఎవరిదండి ఇల్లు? ఈ మా తమ్ముడుదండి. ఇది మీ తమ్ముడు. మీది ఇంకేమన్నా ఉందండి? ఈ పెంకులు మాయండి. ఈ చెట్టు కూడా మీదేనండి? అవన్నీ మాయండి. బాగుందండి. మీ ఊర్లో మామిడి చెట్టు కూడా అందరి ఇంటి దగ్గర వేసుకున్నారు. ఇంకేం మామిడికాయలు కొనుక్కి పని ఉండదు. మీ జాతి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది కూడా మీదే? ఇదే మాదండి. ఆవుని చెప్తున్నారు. ఒక ఆవేనంట? 2 ఆవులండి. దూడండి ఇది. కారు కూడా ఇక్కడ పెట్టేస్తున్నారు. ఇంకా ఇక్కడ పెడతాను కాదు. ఈ ఇల్లు కూడా మీదే? మామూలుగా వాడతారంటారు ఇది? పడుకున్నా సరిపోతుంది. ఆవు ఒకటే ఉంది ఏంటండి? అదే తోలిపోయి మనిషి పొలం వెళ్ళిపోయింది. వదిలేసారంటారు? సాయంకాలం వస్తుందండి. ఓకే ఓకే, సాయంకాలం వస్తుంది. అవి సాయంత్రం వస్తాయి. ఇది బాగానే ఉండిపోయింది తల్లి. ఉండిపోతుంది. దీని గడ్డిని చేసి ఏంటంటారు ఆవు ఇది? ఇది దేశవాళీ. దేశవాళీ. ఇంకా మిగతా దూడలు ఏమి లేవు? మామూలు 2 ఆవులు దూడాలి. 2 ఆవులు ఇంట్లోకి సరిపోతాయి. ఇంకా గేదెలు ఏమి లేవు? గేదెలు అమ్మేసాను, గేదె తీసేసాం. గావపాలే వాడుతున్నారు. ఈ దొడ్డు కూడా మంది మంది గడ్డి. ఇక్కడ కూడా మామిడి చెట్లు వేసారు? వేసామండి. ఇక్కడ బాగుందండి, శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది మీకు. చిన్న గార్డెన్ కింద వేస్తారు, సపోటా చెట్లు. మీరు ఒక్కలే ఉంటారా? మీ పిల్లలు బయట సెటిల్? హైదరాబాద్ అంటారా? పెద్ద అబ్బాయి హైదరాబాద్ అండి, చిన్న అమలాపురం ఉంటాడు. ఓకే, ఇప్పుడు సంక్రాంతికి వస్తూ ఉంటారా? వస్తుంటారు. మీ మనవాళ్ళు అందరూ అప్పుడు వస్తారు. మరి ఎక్కడ బాగుందంటారు పిల్లలు? వదులుతారా? వెళ్ళిపోతారా? వెళ్ళిపోదాం అంటారు? రారండి, ఇంకా బయట అక్కడ ఉంటారు. ఇంకా చదువులు ఉద్యోగాలు ఇంకా బయట అక్కడి నుంచి వస్తారండి. రాదు, అప్పుడు వస్తారు. తర్వాత వస్తారు అప్పట్లో. ఇంకా ఇప్పుడు అందరూ ఏంటంటే మళ్ళీ పల్లెటూరు వైపు చూస్తున్నారండి. ఇప్పుడు వచ్చేస్తున్నారు. అందుకే కట్టేయండి. ఇంకా వచ్చిన రాపని ఎప్పుడు వచ్చినా ఉంటుందని ఇల్లు కట్టేయమంటున్నది. అది ఇద్దరు అబ్బాయిలు పైన అక్కడ కింద అక్కడ ఉంటాడు. అతను ఎప్పుడు ఉంటుంది, సరదాగా ఉంటుంది. సరిపోతుంది. చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంది ఇల్లు అసలు. సరే, ఓకే. అంటే గేదె పాలు మానేశారంటారండి? మానేసామండి. ఆవు పాలు మంచిగా. ఇంకా అందరూ ఎక్కువ అందరూ ఆవులనే. మా ఊరంతా. మీ ఊరంతా ఆవులే? ఆవులండి. అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చినాయంట కదండి, అందుకని ఇంకా మీరు వాడుతూ మానేసామండి. అంటే మళ్ళీ పాత రోజులు తీసుకొస్తారు గోగుల మఠం గ్రామానికి సంబంధించి. మొత్తం ఎక్కువ ఇంకా ఆవులు గేదెలు తక్కువ అసలు లేవండి, బాగా బహు తక్కువ. ఓకే ఓకే, ఎవరైనా అమ్ముకునే వాళ్ళు మేపుతారేమో? పాలు అమ్ముకునే వాళ్ళు మేపుతారు. అంతే. మీరు అందరూ కూడా ఆవులండి. ఆవులండి అన్నీ. చాలా మంచి విషయం అండి. అలాగే గ్రామం మధ్యలోనే అంబేద్కర్ బొమ్మ పెట్టారు అందరూ కలిపి. మేము పెట్టిన స్టార్టింగ్ మా రాజు. ఎందుకంటే ప్రతి ఊర్లోని ఒకళ్ళే పెట్టడం, ఒకళ్ళకే అతన్ని పక్కన పెట్టేశారు. ఊర్లో అందరూ అన్ని క్యాస్ట్లు కలిపి పెట్టారు. ఓకే, 2 మంచి విషయాలు కనపడ్డాయి నుంచి. ఓకే, థ్యాంక్స్ అండి. మనం ఇప్పుడు ఈ గ్రామంలో తీయాలంటే ప్రతి ఒక్క ఇల్లు చాలా బాగుంది. ఇక్కడ ఇల్లు చూస్తే చాలా బాగా చేయించారు అన్నమాట. ఎవరిదండి ఇది? ఇది మా చిన్నాన్నగారు అండి. మేము మొత్తం మా ముత్తాతలు 6 అన్నదమ్ములు. మళ్ళీ మా తాతలు 6 అన్నదమ్ములు. మా కుటుంబం 350 మంది ఉంటారు. సాగోళ్ళు అందరూ సాగోళ్ళు అందరూ కాదు, సాగోళ్ళు మా సుబ్బరాయ కుటుంబం, సుబ్బరాయ గారి కుటుంబం అంటారు. ఆ రావిశెట్టి చరిత్ర మా తాతయ్య గారు వేపశెట్టికి రావిశెట్టికి పూజ చేశారు 100 సంవత్సరాల పైన. ఆయన పేరు సాగి సీతారామరాజు. ఒకసారి బయట నుంచి చూద్దాం. బాబు గారు. బాబు గారిది లేరండి, డ్రాప్లు ఎవరా? ఇది మా చిన్నారి అబ్బాయి హైదరాబాద్ లో ఉంటాడు. హైదరాబాద్ లో ఉంటారా? ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉంది గోదావరి పక్కన. ఓకే, వెళ్తాం.
ఓకే ఓకే, లోనికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. అంటే దాటితే వాడల రేవు వస్తుంది అన్నారు. వాడల రేవు, బెండపూర్లంక, కారగిరిపట్నం దగ్గర మాట. ఇదైతే రబ్బర్పల్లి రబ్బర్పల్లి అండి. ఇంకా వెళ్తే రబ్బర్పల్లి వచ్చేది. రబ్బర్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చండి వాడల రేవు. రేవు దాటినా అది రేవు దాటినా ఒకటే. ఓకే ఓకే. అయితే ఆ రేవు వేరంటారా? అది వేరే. గెస్ట్ హౌస్ ఉంది, అది దాటిన తర్వాత గెస్ట్ హౌస్ కనపడుతున్నాయి కదండి. ఆ వెనక చిన్న రోడ్డు మీద ఉంది, అదేనా? అది దాటితే ఇంకా వాడల రేవు అన్నమాట. ఓకే, మీరేం చేస్తారండి? నేను బిజినెస్ చేస్తానండి. అంటే ఈ గ్రామంలో ఎక్కువ చేపలు అవి కూడా బాగా పడతాయి అన్నారు. అవునండి. అది ఎవరండి, ఎక్కడ దొరుకుతాయి అంటారు అసలు? ఇంకా మేము వాడల రేవు అక్కడ బాగా అంటే అక్కడ అది ఉందండి, మనకి వైందిస్ ఉన్నదండి. కాలేజీ కూడా ఉంది, పెద్ద కాలేజీ. అవునండి, అవునవును, చాలా దగ్గర మాట వాడరే వెళ్ళాలంటే. దగ్గరండి బాగాను. రిసార్ట్ ఉంది, రిసార్ట్ కూడా బాగుంటుంది. రిసార్ట్ ఉంది, బీచ్ రిసార్ట్ అన్నీ ఉన్నాయండి. ఓకే, మీకు ఇక్కడ చేపలు బాగా దొరుకుతాయి అన్నారు. ఏమేమి దొరుకుతాయి అంటారు? మొత్తం అన్ని రకాల చేపలు దొరుకుతాయండి. సముద్రంలో దొరికే చేపలు అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఓకే ఓకే. మనకి కోయింగులని, పులుసులు కూడా దొరుకుతాయి. పులుసు వానాకాలంలో అయితే పులుసులో ఎక్కువ దొరుకుతాయి బాగా. ఓకే ఓకే, సరే. మనకి ఏంటంటే కోనసీమ అన్నది మెయిన్ కొబ్బరి, అవును, ఈ గోదావరి చేపలు, గోదావరిలో చేపలు లొకేషన్ బాగుంటుందండి. అవునవును, మనకి అది అది కేరళ తర్వాత మనకి కోనసీమ ఇంకా అందాలకైతే. అవునండి, అవును, బాగుంది. ఓకే సార్, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఇదండి గోగన్నమఠం గ్రామానికి సంబంధించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.